నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 రోజులలోనే పాలన అద్భుతంగా ఉందంటూ కొంత కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఇదేం పాలన 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతున్నటువంటి విమర్శలు కూడా చేస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశంపై. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అన్న ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారిని కలిసిరు, ఏమనిపించింది, ఏం చెప్పారు? మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొలి వెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, మీ అందరికీ 2024 2024 విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రేవంత్ రెడ్డి గారిని నిన్న కలిసాను. మా ముఖ్యమంత్రి గారిని మేము కలవక ఎవరు కలుస్తారండి? మా ముఖ్యమంత్రి గారు మా అభిమాన నాయకుడు, మా మెంటర్, మా ఫైర్ బ్రాండ్, మా అన్న రేవంత్ రెడ్డి గారు. నిన్న కొత్త సంవత్సరం కాబట్టి ఆయన కలవటం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, మాకు కిక్కినిచ్చింది. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలుస్తుంటే మాకులో ఎనర్జీ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి కలుస్తుంటాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక చాలామంది కలవాలంటే కూడా చాలా దగ్గర సన్నిహితులకు కూడా టైం దొరకట్లేదు. కానీ బండ్ల గణేష్ గారు ఇట్లా ఈజీగా ఇట్లా పోయి ఇట్లా కలిసి ఆయనతో మాట్లాడొచ్చినటువంటి సందర్భం. ఏం మాట్లాడారు? బయట మొత్తం బండ్ల గణేష్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నట్టు చర్చ నడుస్తుంది. మీరు కాదంగే మాటలు మమ్మల్ని. ఎందుకంటే 27 రోజులు అయింది ముఖ్యమంత్రి అయ్యి అన్న, 20 రోజుల పైన అయింది. ఈ రోజు వరకు నేను అన్నను కలవలేదు. ప్రమాణ స్వీకారం రోజు కలిశాను. నేను జనవరి 1 కలిశాను. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సార్, ఎంత ఆత్మీయులైనా, సొంత తమ్ముళ్ళైనా, అన్నలమైనా, అభిమానులమైనా, మాలాంటి మేము బ్రదర్స్ అయినా కానీ మా ముఖ్యమంత్రి గారిని ఎట్లంటే అట్లా కలిస్తే ఆయన రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించే శ్రీకారం చుట్టుకున్నాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు. ఉదయం 7 గంటల కానీ అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. నైట్ 12 దాకా పని చేసుకుంటున్నారు. రోజు పోయి అన్నా అని మేము కలిస్తే ఆయన రాష్ట్రాన్ని ఏలొద్దా? మేము కలవకూడదు, ఆయన బాగుండాలని కోరుకోవాలంతే. మేము మా అన్న బాగుండాలి, రేవంత్ అద్భుతంగా పరిపాలించాలి, తెలంగాణ ప్రజలకు నిజమైన పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ఆయన అంత బిజీగా ఉంటున్నాడు. ఆయన వచ్చి ఏం పడుకోలేదే, ఆయన ఎక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్కి పోయి నిద్రపోలేదే, అందుబాటులో లేడే. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కారెక్కి సెక్రటరీకి వచ్చాడు. ఈ రోజు వరకు జ్వరం వచ్చిన 104 జ్వరంలో కూడా పని ఉంటే ఢిల్లీ పోయి వచ్చిండు. గొంతు పోయినా కానీ పార్టీ పని మీద నాకు పూర్వపోయి వచ్చాడు. ఎంత ఆరోగ్యం బాగున్నా, ఆరోగ్యం సహకరించుకున్నా, ప్రతి ఒక్కరికి ఇచ్చిన అపాయింట్మెంట్ తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం ముఖ్యమంత్రి. అట్లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు అదృష్టం కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో చూసినట్టయితే వాళ్ళ కూతురి పెళ్ళి ఉన్నప్పుడు కూడా పోలీసులు ఆయన బెడ్రూమ్ నుంచి తీసుకెళ్ళినటువంటి సందర్భం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి, అప్పటి రేవంత్ రెడ్డికి మీరేం చెప్తారు కంపేర్ చేస్తే? బాగా అడిగావు మనం. నీ పేరేంది? శ్రీశైలం. అద్భుతమైన క్వశ్చన్ వేసావు. నేను ఇదే ఫీల్ అయ్యాను. నేను రేవంత్ అన్నను చూస్తుంటే అట్లా చూసుకుంటే నాకు బాగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. రేవంత్ అన్న కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు నేనున్నా. రేవంత్ అన్నను మన కొడంగల్లో అర్ధరాత్రి పూట నిద్రపోతున్నాడిని కూతుర్ని భార్యను పెట్టుకొని కూడా తీసుకొని పోయారు. అదే రేవంత్ అన్న ఇలా దాన్ని అంటారు, దాన్ని పోరాటం అంటారు. ఆ తెగింపు ఉండాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ వాళ్లకు. రేవంత్ అన్న ఆదర్శంగా తీసుకొని అట్లా చేస్తే మా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎక్కడో ఉంటుంది. ఆయన అచీవర్. ఆయన చూసి నేను కడుపు నేను కిక్కినిచ్చింది నాకు. కానీ బండ్ల గణేష్కి ఎప్పుడైనా అనిపించిందా ఈ రేవంత్ రెడ్డి నాన్న వచ్చిన ఒక 6 ఏళ్లలోనే పీసీసీ అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి, అసలు ఏందన్నటువంటి ఒక ఈర్ష్య ఎప్పుడైనా కలిగిందా మీకు? ఎప్పుడైనా ఆయన చూస్తే గర్వపడ్డా. ఇప్పుడు ఎంత గర్వపడ్డాను తెలుసా? అమ్మా భగవంతుడా, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి పని అయింది కాంగ్రెస్ పార్టీకి వచ్చి. ఈయన వేరే దగ్గర ఉంటే మన పరిస్థితి ఏందని భయపడ్డాను. బైగాడు చెప్తున్నా సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వచ్చా ఉంది కాదు సార్, బుల్లెట్ దిగిందా దిగలేదా. వచ్చాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. జోకులే సార్, మీరు ఇప్పుడు ఇది అన్నారు కదా, 6 నెలలు వస్తుంది అన్నారు, ఇది అన్నారు కదా, ప్రభుత్వం కోల్పోద్ది అన్నారు కదా. ఇట్లాంటి వాళ్ళ టైంపాస్ పల్లి బఠానీగాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా టైంపాస్ పల్లి బఠానీలు అన్న పని ఏమి లేదు. డిప్రెషన్లోకి వెళ్ళారు. పిచ్చెక్కింది నా ఉడుకులందరికీ. పిచ్చెక్కి మెంటల్ అయిపోయారు. అరే ఇదేంద్ర నాయన, మా ముందు ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, కాంగ్రెస్ పార్టీ రాదనుకున్నాం కదా, మొత్తం మేమే దోసుకోవాలనుకున్నాం కదా, 520 వారాలు పరిపాలించాం కదా, మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేశాం కదా. అర్రే మేము ఉంటే 14 లక్షల కోట్లు అప్పు చేసేవాళ్ళమే. అర్రే తెలంగాణ ప్రజలు బాగుపడిపోతున్నారే, అయ్యో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారే, అయ్యో తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయే, షిట్ మరి మేము బాగుపడే వాళ్ళని ఎంత పోయిందే, తెలంగాణ ప్రజలు ఇంత తప్పు చేశారని డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఇట్లా మాట్లాడతారు. మేము గర్వపడుతున్నాం, రేవంత్ అన్న చూసి గర్వపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి గర్వపడుతున్నాం. 2 గ్యారెంటీలు వచ్చి 2 రోజుల్లో చేశారు. ప్రతి ఒక్కరికి దోసుకున్న ఎన్ని లెక్కలు తీస్తున్నారు. దోసుకొని మొత్తం కుల్లగొట్టిన ఈ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టారు కదా. ఔరంగజేబులు కొల్లగొట్టలే, వీళ్ళు కొల్లగొట్టారు. పెద్ద పెద్దోళ్ళు ఎవరు కొల్లగొట్టలేదు, వీళ్ళు కొల్లగొట్టారు దేశాన్ని, రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన వాళ్ళు వీళ్ళు మాకు చెప్తారు.
ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోయింది అన్నోళ్ళకి నేను చెప్తున్నా. మీరు ఎక్కడన్నా మైండ్ మంచి టాబ్లెట్లు చూపించుకొని డాక్టర్కి వెళ్ళి చెకప్ చేసుకోండి. చెక్ చేసుకుంటే డాక్టర్కి వెళ్ళి చెక్ చేసుకుంటే కొద్దిగా హెల్త్ సెట్ చేసుకోండి. ముందు షుగర్ బీపీలను టెస్ట్ చేసుకోండి. మీరు ఊరికి 6 నెలల్లో పడిపోద్ది. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం అధికారంలో ఉంటుంది. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇక్కడ మేము చెప్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ 5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎలక్షన్లో కూడా షేర్గా మేము చేసిన పథకాల ద్వారా, మేము చేసిన మంచి పనుల ద్వారా గర్వంగా సగర్వంగా అన్నా అమ్మా అక్క మేము ఈ పనులు చేసాం మా కోటేండి అడుగుతాం. మమ్మల్ని ప్రజలు మరొకసారి ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. దోసుకోవటం ఏందండి 22 లారీకు ఏం కూజర్లు అయ్యి ల్యాండ్ కూజర్లు తీసుకుపోయి విజయవాడలో పెడితే ఏ ముఖ్యమంత్రి అయినా కొంటాడు అంటారు వీళ్ళు. ఇవన్నీ కాంగ్రెస్ కుట్ర చేయించింది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు, కేవలం ప్రతిపక్ష నాయకుల్ని బ్లేమ్ చేయడానికి అనేది కవిత గారు చెప్తా ఉన్నారు. కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గవర్నమెంట్లో చెప్పి ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడ పంపించారు ఆయన. ఇది కరెక్ట్, మాదే తప్పు, రేవంత్ రెడ్డి గారిదే తప్పు. ఆయనే కొని పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన కార్లు కొని విజయవాడ పంపించి ప్లాన్ చేశారు. ఈయన చెప్పడానికి వాళ్ళకు ఉండాలి, అడగడానికి మీకు ఉండాలన్న. కానీ ప్రధానంగా ఇంటెలిజెన్స్ కావచ్చు, పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి భద్రత కోసము ముఖ్యమంత్రికి చెప్పకుండానే ఈ భద్రత ఏర్పాట్లు చేశారు అనేది కవిత గారు చెప్తున్నారు. వితౌట్ సీఎం నాలెడ్జ్ ముఖ్యమంత్రి గారు నా అనుభవం ఆయన దృష్టిలో లేకుండా ఎవరు ఏ పని చెప్పరు. సార్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మీకు ఇది ఉంది, మీకు ఆల్రెడీ 40-50 బళ్ళు ఉన్నాయి, మీకు ఆల్రెడీ నీ కాన్వాయిలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా 22 కొనొచ్చా, కొనమంటారా అని అడుగుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 కార్లు కొంటే వద్దునట్లు ఉన్నారా? పాత కార్లకు రంగు ఎందుకు ఏమంటున్నాడండి? ఉన్న ఇంట్లోనే ఎందుకుంటున్నాడండి సారు? రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఇంట్లో ఎందుకుంటున్నారండి? మీరు కట్టిన 100 గదుల ప్రజాభవనం ప్రగతి భవన్లోకి ఎందుకు పోలేదు సార్? ఇవాళ ప్రగతి భవన్ వాళ్ళు 100 గదులు ఉన్నాయా, 100 గదులు ఉన్నాయని మన టీవీ డిబేట్లో ఎవరో మన ప్రభాకర్ అన్న ఎవరో మాట్లాడుతుంటే చూశాను నేను. వినండి, మొత్తం వినండి సార్, మమ్మల్ని మాట్లాడి కూడా మరి మీరు క్వశ్చన్ వేస్తే నేనే మాట్లాడతాం. మళ్ళీ వినండి, 100 గదులు పైన ఉన్నాయి. ఈరోజు ఆ గదులు ఒక దాంట్లో మా 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 అన్న బట్టన్న, దళిత నేత మా బట్టన్న ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, మా అక్క సీతక్క ఒక దాంట్లో ఉంటున్నారు. ఇంకా 3 పెద్ద పెద్ద బిల్డింగులు. ఇప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్ ఒక దాంట్లో చేసాం, ప్రజాపాలనకు ఒక దాంట్లో చేసాం, ఇంకో మీటింగ్లు ఒక దాంట్లో చేసాం. ఇన్ని గెస్ట్ హౌస్లు అన్నిటినీ బంధించి గడి కోటగట్టి దానికి లాకేసి దాంట్లో పోవాలంటే పెద్ద గద్దరన్న లాంటి వాళ్ళు, వాళ్ళ హోంమంత్రి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు కూడా రావడానికి అక్కడ పోలీసులు ఆపుకొని రావాలి. ఇప్పుడు అదంతా వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు కదా. అది దాన్ని విచ్చలవిడి చేస్తే మా దళిత నేత డిప్యూటీ సీఎం బట్టన్న ఒక దాంట్లో ఒక ఇంట్లో ఉంటున్నాడు, మా సీతమ్మ ఒక దాంట్లో ఉంటుంది, ఇంకా 4-5 బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి. 100 రూమ్లు ఇంకెక్కువ ఉన్నాయి. 100 రూముల కంటే ఎక్కువ చూపిస్తున్నారండి మీకు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారినటువంటి ఆ ప్రగతి భవన్ని వాడే ఇష్టం లేకనే ఆయన అందులో ఉండట్లేదు. బట్టి గారికి ఇక ఇతర మంత్రులకు కేటాయించడం అనేది బయట ఒక ప్రచారం నడుస్తున్నది. ఎంతవరకు వాస్తవం? రేవంత్ రెడ్డి గారు చాలా సింపుల్ మనిషి, చాలా సింపుల్ మనిషి. ఆయనకు ఉంది ఒక బిడ్డకి పెళ్ళి అయిపోయింది, ఆయన భార్య, ఆయన ఇప్పుడున్న దాంట్లో బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయనకు ఊరికి ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని దోసుకొని విచ్చలుడిగా ఆ ప్రగతి భవన్ అంతా కంచె వేసుకొని ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. ఆ ప్రగతి భవన్ని విడగొట్టి ఎంత బాగా పంచారంటే అందరికీ. డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు, సీతమ్మ గారికి ఇచ్చారు, సీతక్క గారికి ఇచ్చారు. అన్నీ దాన్ని పంచుతున్నారు, పరిపాలన సమానంగా చేస్తున్నారు. ఆయనకు అందులో ఉండడానికి ఇష్టం లేదు. అవన్నీ ఏం మాటలండి, ఎందుకు మాటలు అట్లంటే? ఆయన మన సెక్రటరీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు కట్టే కొన్ని 100 కోట్లు పెట్టి అనవసరంగా ఉన్నదాన్ని కూలగొట్టి కట్టారు కదా, దాంట్లో డైలీ పోయి న్యాయం చేస్తున్నాడు కదా. ప్రతిరోజు హైదరాబాద్లో ఉన్న ప్రతిరోజు సెక్రటరీ పోతున్నారు కదా, ప్రతిరోజు సమీక్షలు జరుగుతున్నాయి కదా, ప్రతిరోజు అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది కదా. ఎక్కడి నుంచి జరుగుతుందా పరిపాలన? ఏందండి? మనం మాట్లాడేటప్పుడు ఒక న్యాయంగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఒక ధర్మంగా మాట్లాడాలి, నిజాయితీతో మాట్లాడాలి. మనం ఓడిపోయితో కూడా తట్టుకోకుండా ఒక ఆయన ఏమో 3 వారాలైంది, ఒక ఆయన 2 వారాలైంది. షిట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే ప్రజలు ఇచ్చారండి తీర్పు. కానీ 20 రోజులలో పెద్దగా అనుకున్నంత పరిపాలన ఏం లేదు కాంగ్రెస్ పార్టీది, అప్పుల కుప్పగా మార్చబోతున్నారు వీళ్ళు కూడా అనేది ప్రతిపక్షాల కామెంట్. ఏం చెప్తారు మీరు? సిగ్గుశారం లేదు ప్రతిపక్షం వాళ్ళకు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి జన్మనే కాదు. 520 వారాలు రాష్ట్రాన్ని దోసుకొని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పుడు సెట్ చేసుకొని కరెంటు దాంట్లో 90,000 కోట్ల అప్పు, ప్రతి దాంట్లో అప్పులు మయం. సివిల్ సప్లైస్ దాంట్లో మన ఉత్తమ మీటింగ్ పెడితే 20,000 కోట్ల అప్పులు, ప్రతి దాంట్లో అప్పులు. మీరు ఒడ్లు కొనే దాంట్లో మోసం, మీరు దేంట్లో పోయినా మోసం, గన్ని బ్యాగుల్లో మోసం, ప్రాజెక్టులు కడితే మోసం, బస్సు తిప్పితే మోసం, ఇండ్లు కడితే మోసం. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్.
గత ప్రభుత్వం మోసాల పూర్తి మీద నడిచింది. ఈ రోజు కూడా ఓడిపోయినా కూడా ఎవరు మాట్లాడుతున్నారండి? వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారండి? వేరే వాళ్ళు లేరా? కడియం శ్రీహరి లాంటి నాయకులు లేరా? శ్రీనివాస్ యాదవ్ గారు లేరా? పెద్ద నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? ఎవరు లేరండి? వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఏనండి వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? సచిన ఇల్లే మాట్లాడితే కేటీఆర్ గారు మాట్లాడతాడు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడతారు, లేకపోతే వీళ్ళు ముగ్గురే. ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా వాళ్ళు ముగ్గురే పరిపాలన. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం లేదంటారా? గత పాలకుల విషయంలో అసెంబ్లీ కావచ్చు ఎక్కడైనా మాట్లాడడానికి వాళ్ళకు ప్రజాస్వామ్యం లేదు, కేవలం మీ కాంగ్రెస్ నాయకులకి ప్రజాస్వామ్యం ఉందంటారా? 100% నేను చెప్తున్నా. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎంత అద్భుతమైన క్యాబినెట్. ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, సీతక్క కానీ, మన కొండా సురేఖమ్మ కానీ, శ్రీధరబాబు గారు కానీ, ఏంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి మా క్యాబినెట్. ఎంత దామోదర్ రాజసింహన్న కానీ ఎంత అద్భుతంగా ఉంది సార్ మా క్యాబినెట్. ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం గబకన ఒక మంత్రి పేరు చెప్పు గబక చెప్పండి. ఎవరెవరు ఉన్నారండి మంత్రులు? ఇంకా చెప్పే 10 పేర్లు. ఏం మాట్లాడతారండి? ఎప్పుడైనా మాట్లాడారు వాళ్ళు? ఎవరు 4-5 మాట్లాడారు. నేను ఎప్పుడు జోగు రామన్న ఉన్నాడు, ఎప్పుడు మాట్లాడగా నేను తినలేదు. పాపం సత్యవతి రాథోడ్ అక్క ఉంది, ఆమె ఇప్పుడు మాట్లాడగా నేనేం లేదు. డిప్యూటీ మన హోంమంత్రి షబ్బీర్ అదేంది ఏం పేరు మహమ్మద్ సాబ్ ఉన్నాడు, ఆయన మాట్లాడగా నేనేం లేదు. ఆయన గొంతు మీరు విన్నారని నిజం చెప్పండి, తొలి వెలుగు సాక్షిగా చెప్పండి మీరు. మరేంది మా నాయకులు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. మా ప్రతి మంత్రి ముఖ్యమంత్రే, ప్రతి కార్యకర్త ముఖ్యమంత్రే. కాంగ్రెస్ పార్టీ బ్యూటిఫుల్ డెమోక్రసీ మా పార్టీ. మీరు ఊరికే మాట్లాడి రేవంత్ రెడ్డి గారు అది వాళ్ళ గేమ్ ప్లాన్ మాకు తెలియదా సార్? గణేష్ గారు కేవలం వాళ్ళ గేమ్ ప్లాన్ మాకు తెలియదా? మన అసెంబ్లీలో ఎంత అసహ్యంగా బిహేవ్ చేశారు. మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా ఉత్తమ్ అన్న అని సీఎం గారు అంటే వీళ్ళంతా మీరు ఎన్ని అన్నలన్నా మా కాంగ్రెస్ పార్టీ ఒకటే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మేము అందరం ఒకటే మాట మీద ఉంటాం. మీరు అంత గ్లేమ్ ప్లాన్ చేసి మీరు ఎన్ని వైకుంఠ పాళ్ళాడినా మమ్మల్ని పావుగారదు. మేము నిత్యం రాబోయే 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం. మీరు ప్రతిపక్షంలో ఉంటారు. ఇవాళ చెప్తున్నా, ఇందాక 32 ఛానల్లో 35 ఛానల్లో పెడితే బాగుంటుంది. యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయాం. ఇవాళ మీరు 32 కాదు 320 ఛానళ్ళు మీకు ఉన్నాయి. మీకు సపోర్ట్ చేసే ఏ ఛానల్లో మీరు ఇన్ని రోజులు బతికి పెట్టిందంటే మీరు ఫాల్స్తో బతికారు. లేకపోతే మీ పరిపాలన 1 ఇయర్కి వెళ్ళిపోవాల్సింది. మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు అంటే మీరంతా ఫాల్స్ మాట్లాడి పరిపాలించారు, ఫాల్స్ స్టేట్మెంట్లు ఇచ్చి పరిపాలించారు. మా మిత్రుడు దాసరి శ్రవణ్ గారు అంటాడు డబ్బులు లేనప్పుడు యాడ్లు ఎందుకు అని. మీరు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్లకి ఎంత డబ్బుతో యాడ్లు ఇచ్చారని మేము ఇచ్చింది ఏంది? ప్రజాపాలన చేస్తున్నాం, అప్లికేషన్ పెట్టుకోండి, మీరు అందరూ అందుబాటులో రాని తెలియజేశాం. మీరు ఇవాళ చెప్తున్నా ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు యాడ్లు ఇచ్చారండి ఎప్పుడన్నా? ఇది పేపర్ కాదా అండి? ఇది పేపర్ కాదా? ఆంధ్రజ్యోతి పేపర్ కాదా? ఎన్ని అల్పం మాట్లాడారు ఈ పేపర్ని. నమస్తే తెలంగాణకు తప్ప అన్నిటికీ ఇచ్చారు. నువ్వు నమస్తే తెలంగాణ నీ పాంప్లెంట్ అయ్యా. టీఆర్ఎస్ పార్టీ పాంప్లెంట్ ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ గురించి రాసిందా నమస్తే తెలంగాణ? ఎప్పుడన్నా కాంగ్రెస్ నాయకుడి గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కూడా రాసిందా అండి? అది ఇవాళ రాస్తున్నారు, సచ్చినట్టు తప్పని పరిస్థితుల్లో రాస్తున్నారు. మీరు మళ్ళీ మీది పేపర్ అని మీరు డిక్లేర్ చేసుకున్నారు. మీది పేపర్ కాదు, పాంప్లెంట్ అని మాకు తెలుసు. అది మేము టీ న్యూస్ చూడం, నమస్తే తెలంగాణ మేము చదవం సార్. అది పేపర్ కాదు, అది వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళది ఒక ఆయుధం. అది నమస్తే తెలంగాణ పేపర్ అని ఎవరైనా చెప్పండి, వేరే వాళ్ళని కాదు. అది వాళ్ళు పాంప్లెంట్ రోజు యాడ్ వేసుకుంటారు. ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు సార్? ఒక్కరోజు యాడ్ ఇచ్చారా సార్? ఆ పేపర్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా మేము ఇల్లు సైట్లు ఇవ్వన్నారు అన్నారా లేదా? ఎందుకు జర్నలిస్టులు ఎంత తప్పు చేశారు సార్? వాళ్ళు కష్టపడి ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య నుండి చేరవేసే జర్నలిస్ట్ సోదరులని వాళ్ళని కూడా అంటే వాళ్ళు బతకొద్దా? ఆంధ్రజ్యోతి పేపరే కదా? ఇన్ని మాట్లాడారే మీరు. మీరు పరిపాలిస్తేనేమో రాజ్యమా, మేము పరిపాలిస్తేనే ఇంకోటా? గణేష్ గారు మొన్న కొంత సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్నది. మొన్న కాంగ్రెస్ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారా ప్రతిపక్షంలో అర్థం కావట్లేదు. కేటీఆర్ గారి స్పీచ్కు భయపడరు. ఇక మా పెద్ద బాస్ కేసీఆర్ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకుంటారా అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఏం చెప్తారు సార్? టైంపాస్ మాటలు వాళ్ళు చెప్పారు. 320 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకు పని పాటలైన ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఊరికి మాట్లాడతారు, విమర్శించే మాటలు. పెద్ద బాస్ రాని చిన్న బాస్ రాని ఏ బాస్ వచ్చినా మా బాధ్యాలు రేవంత్ మా నాయకుడు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే సమాధానాలకి, మా టీంకి, మా బట్టి గారు కానీ, మా శ్రీధరబాబు గారు కానీ, మా టీం ఇచ్చే ఆన్సర్లకి వాళ్ళు చేసిన స్కాములు తట్టుకోవాలంటే గిలగిల కొట్టుకోవాలి. అన్ని వాళ్ళు ఏమవుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అధికారంలోకి వచ్చినాక చూపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 20 రోజులు అవుతుంది, ఏం చేస్తున్నట్టు బీజేపీ? ఆగండి సార్, ఆగండి.
ఆగండి, జర సబర్ కరో, 4 రోజులు 1 నిమిషం ఆగు, అన్నీ వస్తాయి. జనం ముందు పెడితే జనం ఇట్లా నోరు ఎల్లబెట్టాలి. ఇంత దౌర్భాగ్యం జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేక కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందా? అవినీతి జరగలేదా సార్? మీకు తెలియదా? మీరు విలేకరు కాకుండా మామూలుగా మీరు గుండె వచ్చేది అవినీతి జరగలేదా సార్? 2014 ముందు ఫ్లైట్ టికెట్లు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడ్డోళ్ళు ఇవాళ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ సొంత ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారంటే అవినీతి జరగలేదా సార్? ఏం వ్యాపారం ఉంది సార్ ఇక్కడ? ఏం మైనింగ్ ఉంది వీళ్ళకి? గోల్డ్ మైన్లు ఉన్నాయా, బంగారు మైన్లు ఉన్నాయా? ఏం సార్ వీళ్ళు చేసిన వ్యాపారాలు? దోసుకున్నారు సార్. తెలంగాణ రాష్ట్రాన్ని దీని ప్రభారం మామూలుగా 2 లక్షల 3 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇంత ఇన్కమ్ స్టేట్ని ఘోరం చేశారు. ఇవాళ పాపం ఇవాళ వచ్చి రేవంత్ అన్న వీళ్ళ టీం అంతా అర్థం కావట్లేదు వీళ్ళకు. ఏం అభివృద్ధి చేశారు సార్ వీళ్ళు? ఏం అభివృద్ధి చేశారు సార్? గచ్చిబౌలి వీళ్ళు కట్టలేదు సార్. రాజశేఖర రెడ్డి గారు ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, జనార్దన్ రెడ్డి గారు ఉండగా కట్టారు. వీళ్ళు ఏం కట్టలేదు. వీళ్ళ దుర్గమ్మ చెరువు మీద ఒక బ్రిడ్జ్ చేశారు. 7 లక్షల కోట్లు పెట్టేశారో నాకు తెలియదు. వీళ్ళు ఏం అభివృద్ధి చేశారండి? ఏం అభివృద్ధి చేశారు సార్ నాకు తెలియదు. ఐటీ అంటే కేటీఆర్ అంటే ఐటీని వేరే ఏ మంత్రి కూడా భర్తీ చేయలేదు అనేది చర్చ వాళ్ళు. చీ ఐటీ అనేది ఎప్పుడో, నేను ఐటీలో ఒక ఎంప్లాయీ. మాకు ఐటీ సృష్టికర్తలు ఉన్నారు. మా మదన్ కానీ ఇవాళ మా బట్టి మా శ్రీధరబాబు అన్న అద్భుతంగా చదువుకున్నాడు. ఆయన ఐటీ అద్భుతంగా చేశారు. పేపర్లో మాట్లాడి ఇంగ్లీష్లో ఇచ్చి వాట్ దిస్ నాన్ సెన్స్ బ్యూటిఫుల్ అంటే కుదరదు సార్. ఐటీ అంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక అద్భుతంగా ఉంది సార్. ఐటీ అనేది అద్భుతంగా, ఐటీ అనేది శ్రీధరబాబు గారి సారథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఐటీ అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో మేము చూపిస్తాం. ఫార్మాసిటీ గబ్బు లేపుతామన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఫార్మాసిటీ పోదన్నారు, మెట్రో లేదన్నారు, మెట్రో లేదు ఆగదన్నారు. ఏ ప్రాజెక్టును ఆపం, అద్భుతంగా చేస్తాం, అవినీతి లేకుండా చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ, బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. 7 లక్షల వేల కోట్ల అప్పు ఉంది అంటున్నారు. 6 గ్యారెంటీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు. ఇంత ధీమాగా, ఇంత ధైర్యంగా సో ఎట్లా చెప్తున్నారు సార్? ఎట్లా సాధ్యమైంది? అదే నేను చెప్తున్నా, రేవంత్ అన్న కూడా చెప్తున్నా అన్న, వాళ్ళ దోసుకొని మొత్తం ఫస్ట్ వెనక్కి తీసుకొని లాగేస్తే 2 సంవత్సరాల గ్యారెంటీలు మొత్తం వెళ్ళిపోతాయి. వాళ్ళ పొలాలు విపరీతమైన పొలాలు, వాళ్ళ దోసుకున్న సొమ్మంతా వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఎంక్వైరీలు వేసి మొత్తం డబ్బులు తీసుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్? అంటే కక్షపూర్తి ఎందుకండి? దోసుకుని వెనక్కి తీసుకుంటే కక్షపూరితమా? వదిలేస్తేనే మంచిదా? మాకు తెలియదు. మీరు కక్షపూరితం అంటే మరి నాకు అది దాన్ని కక్షపూరితం అంటే నేనేం మాట్లాడను. దోసుకొని వెనక్కి తీసుకుంటే కక్షపూరితం అని నేను అనుకోను. దోసుకున్న డబ్బుని, మీ సొంత డబ్బు, మీ వ్యవసాయంలో మీ పొలంలో సొంత డబ్బు లాక్కుంటే కక్షపూరితం. మీది ఈ మైక్ నేను లాక్కుంటా, నీ మైక్ నువ్వు తీసుకొని మీ తొలి వేలుగా ఆయనకి ఇస్తే కక్షపూరితం అంటే నేను ఎట్లా అనుకుంటా? కక్షపూరితమా? సో ప్రజల సొమ్మును మళ్ళీ తిరిగి ఇస్తారంటారు. ప్రజల సొమ్ముని ఆల్రెడీ ₹1,00,000 వెనక్కి ఇచ్చారు. ఇంకా 1,00,000 కోట్లు 99,999 కోట్లు ఉంది. ఆల్రెడీ ₹1,00,000 మన అమ్మాయికి ఒక ఆడామికి ఇచ్చారు కదా. ఇంకా ఒక 1,00,000 కోట్లు ఒక 1,00,000 తగ్గింది. కథను మొత్తం వసూలు చేయాలి. కథమే వసూలు చేసి జనానికి పంచాలి. స్కీమ్లన్నీ అయిపోతాయండి. ఎంత ప్లాన్ అండి! లిక్కర్ మధ్య ముందేస్తారు, ఔటర్ రింగ్ రోడ్ ముందేస్తారు. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ఆయనకి పేరు పెట్టి వాని మీద లోన్ తెచ్చారు వీళ్ళు. 7 లక్షల కుటుంబానికి ఏంది ఇది? ఎంత దోసుకోవటం వీళ్ళు పిహెచ్డీ చేశారండి. వీళ్ళు రాష్ట్రాన్ని దోసుకోవటం పిహెచ్డీ చేశారు. డాక్టరేట్లు ఇవ్వాలి రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో. కానీ ఆర్టీసీ బస్సు తోటి ఇంకాస్త అప్పులకు కూరుకునేలా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్రీ బస్ పెట్టి అనేది కామెంట్. మేము ఏం ఫ్రీ పెట్టినా, మేము ₹500 గ్యాస్ ఇచ్చినా, మహాలక్ష్మి ఇచ్చినా, ఆడపిల్లల స్కూటర్లు ఇచ్చినా, 10 లక్షల భరోసా ఇచ్చినా, వీళ్ళు దోసుకున్న దాంట్లో 10% ఖర్చు కాదు. మేము నీతివంతమైన పాలన చేస్తాం, నిజాయితీవంతమైన పాలన చేస్తాం. రాబోయే 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయబోతుంది. వీళ్ళు ఊరికే మా వాళ్ళు కూడా నేర్చుకొని మాట్లాడాలి. వాళ్ళ ఊరికి మాకు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం, గత 10 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనకి అలవాటు అయిందని వదిలేయంగాలే, అరే మిస్ అయిపోయింది అని బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా మంతపడక 5-6 ఏళ్ళు నా కారు అమ్మినా కూడా 2-3 రోజులు కారు గుర్తొస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఐటీ మంత్రిని కదా, నేను ఫైనాన్స్ మంత్రిని కదా అని ఆ డ్రీమ్లో ఉన్నారు. అవి కాదు. మీరు మాజీ ఐటీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీది ఇక లేదు, ఇక పార్టీ లేదు. రాబోయే రోజులు కూడా మీకు చెప్తున్నా, మీరు రాసుకోవాలి, మీరు ఇవ్వాలా. మాకు ప్రత్యర్థి బీజేపీయే. బీఆర్ఎస్ లేదా తెలంగాణలో? ఇక్కడ బీఆర్ఎస్ అంటే వాళ్ళు సెంట్రల్కి పోదామంటారు. జాతీయ రాజకీయాలు వాళ్ళు మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోటీ చేయాలి. రేపు ఎలక్షన్ వస్తుంది కదా, పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా. మొన్నంటే కుదరలేదు. రేపు కర్ణాటకలో పోటీ చేయాలి,
ఆంధ్రాలో చేయాలి, మహారాష్ట్రలో చేయాలి. మహారాష్ట్ర వాళ్ళు అధికార దుర్యోధం. ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మహారాష్ట్రలో దీనికి గుడికో దీని మీటింగ్కి పోతా హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి గారితో కలిసి 1400 కార్లు, ఎన్ని కార్లు? 1400 కార్లు హైదరాబాద్ నుంచి తీసుకొని పోయారు. మా బలం చూడు, మా పొగరు చూడు, మా అహంకారం చూడు, మరాఠీలకు చూపించడానికి పోయారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ లెక్క పెట్టిద్దా 1400 కార్లు? జనం చెప్పారు 1400 కార్లు. 1400 1350 ఉన్నాయేమో. నువ్వు లెక్క పెట్టావా? కాదమ్మా, నువ్వేందుకు లెక్క పెట్టలేదు కదా. 1400 కాంగ్రెస్ పార్టీ. నేను 1400 అనుకున్నా. 1300 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1200 ఉన్నాయా? నువ్వేంటి అన్నీ? నువ్వు ఎన్నంటే 1200 1300 ఉంటాయి కదా. ఎన్నంటే అన్ని అన్ని కార్లు వేసుకొని ఇట్లా పోయి అసలు ఒక రాష్ట్రానికి ఇట్లుంటుందా? రాజరికం ఇట్లుంటుందా? ఈరోజు భయభ్రాంతులు అయిపోయింది భారతదేశం. భయభ్రాంతులు అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఆఫీస్ హడావుడి. ఇప్పుడు మాకు ఇక్కడ కాదు కానీ ఇక్కడైతే పార్టీ లేదు. కానీ నాకు చాలా డౌట్, రేపు మహారాష్ట్రలో, ఆంధ్రాలో, కర్ణాటకలో తీవ్రమైన పోటీ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఓట్లు తీవ్రంగా, అది కూడా భయం అవుతుంది నాకు. చేచికి బాగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో, లక్షద్వీప్లో, గోవాలో అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ చాలా తీవ్రంగా పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది మా కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో చూపిస్తాం మేమేంటో 17కు 17 మాయ అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. రావంటారా? నిజం చెప్పమంటారా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను 7వ తారీఖు ఎల్బీ స్టేడియంలో ఉంటా. కాంగ్రెస్ అధికారులకు వస్తుంది ఛాలెంజ్ చేసినండి చెప్తున్నా. మ్యాక్సిమం వస్తే భూమి బద్దలైతే ఒక్క సీట్ వస్తుంది టీఆర్ఎస్కి. అది కూడా రాకూడదని నేను ట్రై చేస్తున్నాం. మేము అందరం పట్టుబడ్డాం. వస్తే ఒక్క సీట్ వస్తుంది. రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బీజేపీయే. దీనికి మాకు పోటీలోనే లేదు. వాళ్ళ గురించి మా వాళ్ళు మాట్లాడవద్దు, వాళ్ళ గురించి ఆలోచన కూడా వద్దు. అది ఏం లేదు. అది అయిపోయింది. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయినా కూడా ఇంకోసారి రిలీజ్ చూడిస్తే ఓపిక లేదు. సినిమా ఫ్లాప్ సినిమా అది. రేపు జరగబోయే యుద్ధంలో, పార్లమెంట్ యుద్ధంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. నేను ఇవాళ అది కూడా చెప్తున్నా, మినిమం 13 సీట్లు. ఆ పైన ఎన్ని కూడా 13 సీట్లు, 12-13 సీట్లు క్లీన్గా రాసి ఉన్నాయమ్మా. ప్రత్యర్థి కూడా లేడు. లక్షల మెజార్టీతో గెలుస్తాం రేపు. కానీ వాళ్ళ కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో ఎట్లనైనా చేసి కాంగ్రెస్ను చిచ్చుగా ఓడిస్తాం, సీట్లు మాత్రం మాయనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. సో పాసిబుల్ కాదంటారా ఇది? మొన్న కూడా అయింది కదా సార్. కేటీఆర్ గారు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్ని మాటలు మాట్లాడారు సార్. కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు మాట్లాడారు సార్. జనం అందరూ ఏం చెప్పారు జనం? ఎవరు గెలిచారు? ఇప్పుడు రాష్ట్రం పరిపాలిస్తుంది ఎవరు కదా? అంతకుముందే పోయిన నెల పోయిన నెల ఎన్నో తారీఖు ఎలా 2 పోయిన నెల 2వ తారీఖు ఎవరు అధికారులు ఉన్నారు? 3వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయితే రాలేదు కదా. రేపు వచ్చినాయి మాకు. ఈరోజు మాకు ఉండే డబ్ అని కొట్టుకుంటున్నాయి చాలామందికి. నాకైతే లేదు. నేను క్లారిటీ బాధ్యత కొట్టేస్తున్నాం. 24 గంటల స్వాతంత్రం వస్తుంది అని అట్లా మొత్తం. అరే ఏమైంది, అరే మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అన్న ఊపులో ఉన్నా నేను ఆ రోజైతే. నాకు తెలుసు కాబట్టి ఇవాళ చెప్తున్నా, 13 నుంచి 15 ఎంపీ స్థానాలు మేము కొట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారంలోకి రాబోతున్నాం. నోట్ డౌన్ దిస్ పాయింట్. మీ నాయకుడు ప్రధాని అవుతాడా? నోట్ డౌన్ దిస్. రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రధాని కాబోతున్నాడు. మేలో మాట్లాడదాం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఎన్ని వేయండి, ఎన్ని ప్రత్యర్థులు వేయండి, ఎన్ని స్కెచ్లు వేయండి, ఎంత రాయండి, గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కర్ణాటక, తెలంగాణ తప్ప మిగతా 4 స్టేట్లు ఓడిపోయారు. సో ఎట్లా ఎంపీగా ఎట్లా గెలుస్తారని నమ్మకం? అది కూడా చూడండి సార్, అది కూడా చూడండి. లాస్ట్ టైం మేము ఓడిపోయాం. మాకు ఉత్తమమైన నాయకత్వం. మనకి ఎన్ని వచ్చినాయి ఎమ్మెల్యేలు? 19-20 వచ్చినాయి. అసలు లేనే లేదన్నారు. కట్ చేస్తే 4 ఎంపీలు గెలిచాం కదా. కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర గల పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ అల్పం పార్టీ కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అల్పం మాటలు మాట్లాడి సోనియా గాంధీ గారిని, పాపం గౌరవనీయులు కేసీఆర్ గారు పెద్ద ఆయన నేను అనకూడదు, ఇందిరాగాంధీ గారిని కూడా కామెంట్ చేశారు. ఇందిరాగాంధీ గారు ఎక్కడండి? ఇందిరాగాంధీ గారు దేశానికి నేత. ఇందిరమ్మ రాజ్యం. ఇందిరాగాంధీ గారిని, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఏందండి? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాంగ్రెస్ 139 సంవత్సరాల పాలనలో ఉన్న పార్టీని కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతి సంపద సార్. అది
కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు ఇది, ప్రజల కోసం. ఈ రోజు కూడా మేము అందరం డబ్బులు ఇవ్వండి, మా దగ్గర డబ్బులు ఇవ్వని అడుక్కుంటున్నాం. మన చందాలు అడిగే అడగలేదా? అందరం తలా 1000, 10,000, నేను 1,30,000 అందరం మా తోచిన సాయం ఏం చేసాం. మా పార్టీ గొప్పతనం అది. కాంగ్రెస్ పార్టీ వల్ల వ్యాపారం చేయాలంటే ఒక రాష్ట్రాన్ని మొత్తానికి కాంపౌండ్ వాళ్ళు కట్టి లాకేసేది కాంగ్రెస్ పార్టీ. మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇట్లా ఇలా బీఆర్ఎస్ వాళ్ళకి దోసుకోవాలనుకుంటే మొత్తం కాంపౌండ్ వాళ్ళకి రాష్ట్రాన్ని మొత్తానికి మంచి మంచి రియల్ ఎస్టేట్ అని రాష్ట్రానికి కాంపౌండ్ వాళ్ళు కట్టి ల్యాండ్ కొని పెద్ద లాకేసేది. ఏమంటావు? నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏదైతే రేషన్ కార్డుకు ముడి కావచ్చు, కారు ఉంటే మేము 6 గ్యారెంటీలు ఇవ్వము, లేకపోతే ఇతర జిఎస్టీ పే చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మేము 6 గ్యారెంటీలు ఇవ్వము అనేటువంటి ఒక రకమైన చర్చ నడుస్తున్నది. సో నిజంగా 6 గ్యారెంటీలు ఈ కారు ఉండి లేకపోతే ఉద్యోగం ఉండి జిఎస్టీ ఉన్న వాళ్ళకు వీళ్ళందరికీ రైతు బంధు కానీ ఇవన్నీ కట్ చేసే అవకాశం ఉందా? పని చేయండి సార్, బీఆర్ఎస్లో వేల కోట్లు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తే బాగుంటుందా? వాళ్ళకి ఇప్పుడు లక్షల కోట్లు దోసుకు తిన్న వాళ్ళకి ఇప్పుడు బాగా డబ్బు ఉంది. ఇప్పుడు నాకు 10 లక్షలు నాకు గ్యారంటీ ఏంది, మన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు నాకు అవసరమా సార్? నాకు నిజం చెప్పండి, నాకు అవసరం న్యాయం చెప్పండి. మా శివకి మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. భగవంతుడు మమ్మల్ని ఇన్సూరెన్స్ కట్టుకుంటాం, అయితే మా డబ్బులతో మేము ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కదా. నేనేమనుకుంటున్నా, పావర్టీ లెవెల్కి తక్కువ వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఆదుకోమంటున్నా. ఇప్పుడు ఫిల్మ్ నగర్ క్లబ్లో కూర్చొని టైంపాస్ కార్డులు ఆడేవాళ్ళు మాట్లాడే వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి 20 లక్షలు రైతు బంధు వస్తే లాభం ఏంది? ఎందుకంటున్నా, లేని వాళ్ళకి ఇవ్వండి, ఒక 1000 రూపాయలు పెంచి ఇవ్వండి, ఇంకో 2000 పెంచి ఇవ్వండి. అది వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళకి అక్కర రావాలి, వాళ్ళకి ఆరోగ్యానికి ఉండాలి, వాళ్ళ భరోసా ఉండాలి, వాళ్ళకి మాకు పైసలు వస్తాయని గ్యారంటీ ఉండాలి. డబ్బు నాడికి వస్తే ఏంది, రాకపోతే ఏంది సార్? మేము వ్యాపారం చేసుకుంటున్నాం కదా, బాగానే ఉన్నాం కదా. నా అభిప్రాయం ఇది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే నాకు తెలియదు. కానీ అధికారంలోకి వచ్చిన రోజులైంది, 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు భరోసా, రైతు బంద్ అన్నారు, అది ఇంతవరకే లేదు. ఏమైంది? కేవలం మాటలకే మిగిలిపోయిందా కాంగ్రెస్ ప్రభుత్వం? వచ్చి 3 వారాలు అయింది, 21 రోజు అయింది. మీరు తొందరపడకండి, అన్నీ వస్తాయి. అన్నీ పకడ్బందీగా చేసి, పక్కాగా చేసి, కరెక్ట్గా చేసి, ఇలా ముందు ఇలా దోసుకొని ఇలా ఆగమాగం చేసిపోయారు కదా. మొత్తం పిసికి పెండని పిసికి ఇట్లా చింపించి మీరు చేసారు కదా. దాన్ని అంతా సెట్ చేసి అన్నీ వస్తాయి, అన్ని గ్యారెంటీలు అందుతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరందరు ప్రజలు మెచ్చే పరిపాలన ఉంది. ప్రభుత్వాన్ని అందరూ ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, మెచ్చుకుంటారు, మళ్ళీ గెలిపిస్తారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్లకు అటు బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో పాత వాళ్ళకి ఏమన్నా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళకే పోస్టులు పోతాయి, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడో గుంజుకుంటాడో ఎవరికో తీసుకుంటారని భయపడేది నాయకుడే కాదు. ఎవరు టాలెంట్ ఉంటే అక్కడికి వస్తుంది, టాలెంట్ పోతే రాదు. ఎవరో వస్తే మనం పదవి పోతే ఊడిపోతే ముక్కు మనకి ఎందుకు సార్? మనకు నమ్మకం ఉండి మన ఉపయోగం అంటే మనకి ఇస్తే తీసుకోవాలి, కానీ మనం రికమెండేషన్ చేసో ఇంకోటికి వచ్చే పోస్ట్ మనం తీసుకుంటే అది కరెక్ట్? అది కరెక్టా అంటున్నా నేను. కాదు సార్, నాకు అర్హత లేకుండా ఎవరితో రికమెండేషన్ తెచ్చుకోవడం అర్హత, అది కొందరు వాళ్ళు తెచ్చుకుంటారు. అర్హత లేకుండా రికమెండేషన్ పదవులు తెచ్చుకుంటారు. మాకు వద్దు అట్లా. అర్హత ఉండి ఇటు పార్టీ పనిచేసిండు, ఇటు ఉపయోగం ఉంటే ఇస్తారు, తీసుకుంటాం, లేకపోతే తీసుకోరు. అందరం అంతే, మేమందరం అంతే. పార్టీ మెచ్చితే చేస్తాం అంతే. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగవద్దు నాకు తెలియదు, కానీ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి. మొన్న కొంతమంది బీజేపీ నాయకులు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇంకొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటూ ఒక ప్రచారం నడుస్తున్నది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ వస్తే మీరు స్వాగతిస్తారా? అయ్యనే నాకు తెలియదు సార్, తెలియకుండా ఎట్లా మాట్లాడతా. కానీ మా కాంగ్రెస్ పార్టీలో బ్యూటీ ఏం తెలుసు సార్? సమాజ న్యాయం. ఎస్సీలకి, మైనార్టీలకి, బీసీలకి, అగ్రకుల అందరికీ సమాజ న్యాయం. ఒకే వాళ్ళకి పదవులు ఉండవు, అందరికి ఇస్తారు పదవులు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అందరికీ సామరస్యంగా అందరికీ న్యాయం చేస్తారు. అది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ అంతే. అంటే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, మీకు దగ్గర మనిషి దిల్ రాజు గారు కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నారు. ఏం చెప్తారు మీరు? వెల్కమ్, రావాలని కోరుకుంటున్నా, పోటీ చేయాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎంత పెరిగి, మా చెట్టు ఎంత పెరిగితే మాకు అంత ఆనందం సార్. మా చెట్టు ఎంత పెరిగితే అంత నీడు ఉంటుంది మాకు. మా కాంగ్రెస్ పార్టీ పెరగాలి, అందరు రావాలి, అందరు జాయిన్ అవ్వాలి, కళకళలాడాలి. కానీ మళ్ళీ వచ్చినాక మళ్ళీ అటు ఇటుగా వెళ్ళకుండా ఉండాలి నా కోరిక. ఒకవేళ దిల్ రాజు గారు వచ్చి నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా నిలబడితే గెలుస్తారని నమ్మకం మీకు? బ్రహ్మాండమైన మెట్లతో గెలుస్తాడు, బ్రహ్మాండం గెలుస్తాడు. ఎట్లా చెప్తారు? మొన్నటిదాకా సినీ పరిశ్రమలో వ్యక్తి ఇప్పుడు సడన్గా రాజకీయాలకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తే ఎట్లా గెలుస్తారు, ఎట్లా స్వాగతిస్తారు? దిల్ రాజు గారి గురించి మీకు తెలియదో నాకు తెలుసు. ఆయనకి సామాజిక కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. వాళ్ళ ఊళ్ళో వెంకటేశ్వర టెంపుల్ నిర్మించడం కానీ, మాపల్లి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేశాడు. ఆయన రాజకీయాలు రావడానికి అర్హత ఉంది.
ఆయన వస్తే ఎంపీగా గెలుస్తాడు కూడా. నాకు రావాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య ఏమైనా కలిసిరా సార్? కలిసినప్పుడు ఇటువంటి ప్రస్తావన ఏమైనా వచ్చిందా మీరు దిల్రాజ్ గారితో మీరు కానీ? రాజన్న అయితే నేను రాజకీయాలకు రానంటాడు, కానీ ఆయన రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్య నేతలు ఎవరైనా వాళ్ళు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా దిల్రాజ్ గారి ప్రస్తావన వచ్చిన సందర్భం? అవన్నీ ఉండవు సార్. ఆయన ముఖ్యమంత్రి గారు సార్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ముఖ్యమంత్రి. ఆయన చూసి దండం పెట్టడం మాకు ఆయన పొజిషను, ఆయన పోస్టు కలకాలం ఆయన అట్లా చూసుకుంటా ఆనందపడుతుండాలని కోరుకుంటున్నాను. మొన్నటిదాకా వైఎస్ఆర్టీపీ పేరిట వైఎస్ షర్మిల గారు ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తర్వాత చివరి దశలో డ్రాప్ అయ్యారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం మీరు ఏం చెప్తారు? స్వాగతిస్తారు? ఏం చెప్తారు? చాలా బాగుంది. చాలా మా నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నా. వాళ్ళ పాప మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా కిక్కునిస్తుంది, చాలా లాభం పార్టీకి. ఆంధ్రాల పార్టీకి పూర్వవైభవం రావడానికి కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. వెరీ గుడ్, చాలా మంచిది. అవుతుందా షర్మిల గారితో ఇక్కడ పార్టీ పెట్టే ఇక్కడ క్లోజ్ చేసినటువంటి సందర్భం? సో ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ నియమించినా కూడా ఆమె హ్యాండిల్ చేయగలుగుతారంటారా? ఆ నమ్మకం ఉందా? ఎందుకు, మీకేమైనా ఉందా? ఆయన డౌట్ ఏమన్నా? మాకేం డౌట్ లేదు. ఎవరైనా ఏ పనికైనా న్యాయం చేస్తారు. మన సామర్థ్యాలపై ఉంది. ఇక్కడ బంద్ చేశారు, అక్కడ ఓపెన్ చేయాలి, ఎన్ని ఉండవు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి షర్మిల గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆవిడని గుండెల్లో పెట్టుకుంటారు. ఆవిడని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ పార్టీ హైట్రిక్ కొడతాం, మోడీ ముచ్చటగా 3వ సారి ప్రధాని అవుతాడు అనేది దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ నడుస్తుంది. రామ మందిర నిర్మాణం కావచ్చు, ఇవన్నీ ఇతర కార్యక్రమాలు. ఏం చెప్తారు మీరు మోడీకి? ఏం చెప్తారు? మన ఎలక్షన్ జరగకముందు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏమన్నారండి? ఇక్కడ ఏమన్నారు సార్? ఏమన్నారు చరణ్? 3వ సారి వస్తున్నాను అన్నారా లేదా? మరి ఏమైంది? వచ్చారా? కొట్టారా? అదే జరిగింది అక్కడ, అదే జరిగింది. ఎందుకు నాతో చెప్పిస్తావు? అంతే. సరే, ఏం చెప్తారు సార్? ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు అయితే హ్యాపీగా ఉన్నారు. సో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మా, 520 వారాలు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు ఇలా కళ్ళబల్లి మాటలు చెప్తుంటారు, పిచ్చిగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మతి భ్రమించి వాళ్ళ టైంపాస్ కాకుండా ఏదో తట్టుకోలేకపోతే ఏదేదో స్టేట్మెంట్ ఇస్తారు. మీరెవ్వరూ తెలంగాణ ప్రజలు నమ్మొద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుకున్న హామీలన్నీ ఇస్తుంది, అనుకున్న అన్నీ నెరవేరుస్తుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఒకటే చూసుకోండి. 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి గారు వచ్చారు, 20 గంటలు పనిచేస్తున్న మంత్రులందరూ ఉన్నారు. అదొక్కటే మీకు ఉదాహరణ. ఈరోజు మనం వీళ్ళ పోలీస్ ఆఫీసర్ అపాయింట్మెంట్లు కానీ, ఆఫీసర్లను పెట్టుకునే విధానం కానీ, రేవంత్ రెడ్డి గారి పరిపాలిస్తున్న విధానం కానీ, ప్రజలకు అందరికి అందుబాటులో ప్రగతి భవన్ తలుపులు తెరిచుటని, సెక్రటరీ తలుపులు తెరిచుటని, సీఎం గారి ఇల్లు తలుపులు తెరిచుటని, ప్రతి మంత్రి దగ్గరికి ప్రతి ఒక్క కార్యకర్త తలకాయ ఎత్తుకొని షేర్గా నడుచుకుంటా వాక్తో వెళ్ళిపోయి అన్న మాకు ఈ పని చేయని అడుగుతున్నారు. ఇది బ్యూటీ అమ్మ. మీరు ఏం కాకండి. వాళ్ళు కొంచెం అప్సెట్ అయిపోయారు పాపం. మొత్తం మాదే రాష్ట్రం, నేను తర్వాత మా అబ్బాయి మా ఫ్యామిలీ మొత్తం వీళ్ళందరూ బానిసలు అనుకోకుండా పొరపాటున ప్రజలందరూ మేల్కొని వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు. మిమ్మల్ని అందరూ నిరాశపడద్దు, మీరందరూ ఉత్సాహంగా ఉండండి. మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలైన క్వశ్చన్ మర్చిపోయినా, మొన్నటిదాకా బండ్ల గణేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు, మళ్ళీ ఆ తర్వాత ఎంపీగా అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అంటున్నారు. అసలు బండ్ల గణేష్ గారిని మేము ఏ పదవిలో చూడబోతున్నాం? కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తే అది చేస్తా. ఇవ్వకున్నా నేనేమనుకున్నాను, కానీ వాళ్ళు ఏదో ఇస్తారని అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ అనుకోవచ్చు, ఇస్తే మనం ఎట్ట అడుగుతామండి? పోటీ చేసే అవకాశం లేదు. పార్టీ పెద్దలు ఏం చెప్తే అది చేస్తా. పార్టీ పెద్దలు ఏం చెప్తే అది చేస్తా. అంతేగా నేను గాడి దాటి నేను అలిగి నాకు అది ఇది ఇలేదని స్కెచ్లు ఎటువై ఉండవు. నేను కాంగ్రెస్ కార్యకర్తని, నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం, కాంగ్రెస్ అంటే ప్రాణం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండాలో కోరుకునేవాడిని. పదవి ఇచ్చినా హ్యాపీ, ఇకపోయినా హ్యాపీ. కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళకి గుర్తిస్తుంది, పనిచేసిన వాళ్ళకి న్యాయం చేస్తుంది, పనిచేసే వాళ్ళందరికీ పొజిషన్ ఇస్తుంది. ఇట్లా చాలామంది ఇష్టము గుండె అవన్నీ చెప్పిన వాళ్ళు చాలామంది, పార్టీ కూడా మారిన వాళ్ళు చాలామంది. బండ్ల గణేష్ గారు నిజంగా జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి రుణపడి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? పార్టీ మారే అవకాశం లేదా? 2004 నీ అప్పుడు ఎంత వయసు నీది? ఇప్పుడు ఎంత నీకెంతే? 26. అప్పుడు నువ్వు పుట్టుండవు లేదు, నేను లాగా నిక్కర్ కూడా వేసుకున్నాడు అప్పుడు నాకు తెలిసి. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ. 2004 రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేవేలలో పెడితే నేను పాదయాత్ర పోయా. మా లగడపాటి రాజగోపాల్ గారు జెండా వేసుకొని నడుస్తుంటే ఆయన వెనకాల నడిచా. దాసరి నారాయణరావు గారు మహానుభావులు, మా గురువుగారు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న రోజు ఆయన ఇంటికి పోయి పనిచేసేవాడిని. బొత్స సత్యనారాయణ గారు, కేశవరావు గారు, పెద్ద ఆయన పేరైంది ఆయన మన
మన నరసింహ డి శ్రీనివాస్ గారు కదా, అంతకుముందు ఆయన కేశవరావు గారి కంటే పెద్ద పీసీసీ ఆయన పెద్ద ఆర్టీసీ చైర్మన్ అండి కదా సార్, అంకుల్ ఎం సత్యనారాయణ గారు, ఏమయ్యా గణేష్ ఎట్లున్నావు అని నన్ను అంత ఆట పట్టించాడు చిన్నపిల్లాడినని. అక్కడి నుంచి నేను కాంగ్రెస్, నాకు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి నాకు ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినప్పుడు నేను 7th క్లాస్ ఉన్నా. ఆ రోజు నుంచి నా కాంగ్రెస్ గుండెల్లో ముద్రపడింది. మారేవాడిని అయితే ఎప్పుడో మారేవాడిని, ఏనండి మారేవాడిని అయితే ఎప్పుడో మారేవాడిని. నేను 10 ఏళ్ల పాటు నేను పడ్డ ఇబ్బందులకి, నేను పడ్డ కష్టాలకి ఎప్పుడో పార్టీ మారేవాడిని. సచ్చినా బతికినా నాకు జీవితం ఒకటే, మా పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ. మీ నాన్నగారు ఇంతకుముందు మీ వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? లేడు. నేను కాంగ్రెస్ అభిమానం సార్, మేము కాంగ్రెస్ అభిమానం. మా ఫ్యామిలీ ఎవరు రాజకీయాల్లో లేరు, నేనే రాజకీయం. కానీ సినీ పరిశ్రమ మీకు వంట పట్టింది, కానీ రాజకీయాలు వంట పడతాయంటే ఏం చెప్తారు సార్? ఈ వంట పడతాయి అంట పడతాయి అనేది జనం చెప్పాలండి, మనం ఎట్లా చెప్తాం? వంట పట్టినయా అంట పట్టిన నాకేం తెలుసు? సినీ పరిశ్రమ వంట పట్టిందని మీరు అనుకుంటే నేను అనుకోవట్లే. నేను ఇంకా సక్సెస్ కొట్టాలనుకుంటున్నా. రాజకీయాలు కూడా స్టార్ట్ అయినాయి. రాజకీయాలు నేను పదవుల కోసమో వ్యామోహం కోసమో దోసుకోవటం కోసం రాలా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు క్రేజ్, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మోజు, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఎవరున్నా నేను అట్టే ప్రేమిస్తా. నేను ఏంటండి కాంగ్రెస్ పార్టీ ఉత్తమాన కన్నా ముందు బొత్సాన పీసీసీకి ఉన్నప్పుడు అట్లే ఉండేవాడిని, డిసి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా అట్లే ఉండేవాడిని, పన్నాలక్ష్మి గారు ప్రెసిడెంట్గా అట్లే ఉండేవాడిని, ఉత్తమాన దగ్గర అట్లే ఉన్నా, రేవంత్ దగ్గర ఉన్నా. నాకు పీసీసీ పదవి కంటే ఆ పదవికి నాకు క్రేజ్. మా పీసీసీ అధ్యక్షుడు ఈ సుప్రీం మా పార్టీకి ఆయన అంతే. మాకు పార్టీ ముఖ్యం, అంతేగాని నాకు అలిగి వెళ్ళిపోయి జేరి 4 రోజులు ఒకళ్ళు ఉంటారు. ఒక 10 ఏళ్ల పొలిటికల్ జీవితంలో 10 పార్టీలు మారినాడు ఉన్నాడు. పేర్లు ఎందుకులే అవన్నీ, అది కాదు కదా, కాదు కదా. మీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పాత ఇంటర్వ్యూ చూసిన, ఆయన ఇంటర్వ్యూలో అన్నారు, ఒక రిపోర్టర్ అలాగే క్వశ్చన్ అడిగినప్పుడు అంతిమంగా నేను ఒక సీఎం అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నా, చేరుతా అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేసిండు. సో అట్లా మీకేమైనా అంతిమంగా నేను ఇది అవ్వాలి కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక గోల్ ఏమైనా పెట్టుకున్నారు అట్లా మనసులో? నేను పెద్ద నాయకుడిని అవుతా, కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకుడిని అవుతా. అంటే పదవి ఏదో పెద్ద పదవి కూడా తీసుకుంటా, పెద్ద ప్రజాసేవ చేస్తా. ఇవాళ చెప్తున్నా నేను పెద్ద నాయకుడిని అవుతా కాంగ్రెస్ పార్టీలో. అది ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు రాజకీయాలకు రావడానికి? నాకు ఇందిరాగాంధీ గారు సార్. నాకు ఇందిరాగాంధీ గారు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, అంతే. నాకు ఇన్స్పిరేషన్, నాకు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు నాకు ఇన్స్పిరేషనే, ప్రతి ఒక్కళ్ళు నాకు కాంగ్రెస్ పార్టీ ఆ జెండాలో నాకు ఇన్స్పిరేషన్ ఉంది. నాకు వేరే జెండా చూడబుద్ది కదా, ఏందో నియమ పాపం. నాకు వాళ్ళు అంతా ఇప్పుడు ఏంది వేరే పార్టీ జెండా చూస్తే కూడా ఇది మన పార్టీ కాదు కానీ ఫీల్ అవుతాను నేను. అది నా నేచర్, అది నేనేం చేయాలి చెప్పండి, నా నేచర్ అది. ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది పాపం అధికారంలోకి వచ్చే ఒక 2-3 రోజులు, వారం రోజుల ముంగల పార్టీ మారి బీఆర్ఎస్లకు బీజేపీలకు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ పార్టీలకు రావాలనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే స్వాగతిస్తారా? అసలు వాళ్ళకి ఏం చెప్తారు? మీకు చెప్పారు వస్తామని వాళ్ళు అనుకుంటున్నారు, మీతో అడిగిరైంది. బయట అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తుంది. గుసగుసలు అంటే మీరు దానికి ఆన్సర్ ఏంటి? నేను ఎందుకు ఇస్తా ఆన్సర్ దానికి? నాకేం సంబంధం? అనుకుంటున్నారు, నీతో చెప్తే నువ్వు మాట్లాడి నువ్వు జాయిన్ చేయ, మరి నాకేం సంబంధం? అంతే కదా, మాకేం సంబంధం? మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు అండి, మా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. పెద్దోళ్ళు డెసిషన్ తీసుకుంటారు, పార్టీకి ఏది మంచిదో అది నిర్ణయం తీసుకుంటారు. మనం ఎవరో నిర్ణయం తీసుకుంటారు కదా. సో వాళ్ళు రాంగ్ స్టెప్ వేసారని ఏమని అనుకుంటారా మీరు? అట్లా పార్టీ అధిక స్టెప్ వేయడు సార్, ఇక్కడ ఎవడు రాంగ్ స్టెప్ వేయడు, మంచి స్టెప్ ఎవడు వేయడు. భగవంతుడు వాళ్ళతో స్టెప్ వేపిస్తాడు, మనం డ్యాన్స్ చేస్తాం. భగవంతుడు మ్యూజిక్ నొక్కుతాడు, మనం డ్యాన్స్ చేస్తాం. అది కరెక్ట్గా ఎత్తే ఉంటాం, వేయకపోతే 14 లక్షల పోతాం. ఆయన ఎంత పెద్దోడు అండి పాపం, మహానుభావుడు. ఎంత మంచి ఎన్ని పదవులు వచ్చినాయి ఆయనకి, పిసిసి ప్రెసిడెంట్, మంత్రి, ఎమ్మెల్యే, మాట్లాడితే ఎట్ట పడితే అట్లా లాస్ట్ మినిట్లో ఇట్లా ఆయన చీటీ ఆయన చింపుకున్నాడు. చివరిగా ఒకటి అడుగుతున్నా, బండ్ల గణేష్ అనే వ్యక్తి 100 కోట్లు ఇస్తా, 200 కోట్లు ఇస్తా, ఇక 1000 కోట్లు ఇస్తా అన్నా కూడా పార్టీ మారడంటే ఏం చెప్తారు? నాకు ఎందుకు సార్ 100 కోట్లు? ఎందుకు 100 కోట్లు? 100 కోట్లు ఎవరు తెప్పిస్తారు? ప్లాన్ ఉందా మీకేమన్నా? ఎవరికి కాదు, మీకైనా ప్లాన్ ఉంటే చెప్పండి, వాళ్ళు మాట్లాడదాం వాళ్ళతో. కొంతమంది నాయకులు పార్టీ మారుతున్నట్టు సందర్భాలనే కదా. ఎవడు డబ్బులు ఇస్తే మారరు సార్, దాని ఇద్దరు నెత్తి మీద కూర్చుంటే మారుతారు. డబ్బులకి ఎవరో పాపం రాజకీయంలో నాయకులు ఎవడో డబ్బు కోసం మారంటే నేను ఒప్పుకోను. వాళ్ళకి బ్యాడ్ టైం. రాజకీయం అనేది ఒక ఫ్యాషన్, అది ఒక రకమైన, అది దాన్ని ఏమంటారు, ఒక అలవాటు, అది వ్యసనం. అది రాజకీయం వ్యామోహం, రాజకీయం వ్యసనం. ఎవరు పాపం డబ్బులకి నేను అమ్ముతా, అరే డబ్బులు ఇచ్చే పోయిందంటే నేను అమ్మను, ఆడికి ఆ రోజు అది వ్యసనం. నేను ఆ పార్టీలో పోతే ఏదో వస్తుందని ఆశపడతారు. అట్లా నేను ఆశపడను. గెలవని అధికారంలో ఉండని లేకపోని కాంగ్రెస్ పార్టీ అంతే. ఇప్పుడు షాద్నగర్ విషయానికి వస్తే, షాద్నగర్ గడ్డ మీద ఒక ఎమ్మెల్యేగానో, షాద్నగర్ నుంచి ఒక మంత్రిగానో, అంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పదవిలో మేము చూడొచ్చా షాద్నగర్ నియోజకవర్గం? రాష్ట్ర స్థాయిలో చూస్తారు మీరు.
షాద్నగర్లో మా మిత్రుడు శంకర్ చాలా అద్భుతంగా ఉన్నాడు. రాబోయే 10-15 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు. చాలా బాగా పనిచేసుకున్నాడు. పార్టీ ప్రతిపక్షం ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మడేం తిప్పకుండా కష్టపడ్డాడు. నేను టికెట్ ఇస్తే కూడా అద్భుతంగా ఎలక్షన్ చేశాడు. 1983 నుంచి షాద్నగర్ ఎలక్షన్ చూస్తున్నా, ఇంత మంచి ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు షాద్నగర్లో. అంత బాగా ఎలక్షన్ చేసుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు నా మిత్రుడు శంకర్. ఆయనే రాబోయే 10-15 ఏళ్ళ ఎమ్మెల్యే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఎప్పుడు అనిపించలేదా, ఎందుకంటే మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు ప్రజలతో కొంత మీకు రిలేషన్ ఉంది, షాద్నగర్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన రాలేదా? ప్రాపర్టీస్ కాదు, నా ఊరు షాద్నగర్. నేను 5వ తరగతి నుంచి మీరు అందరిలాగా గుంటూరు పోయో విజయవాడ పోయో ఏం హాస్టల్లో నారాయణ చైతన్యంలో నేను చదువుకోలే. నా దేవురు మొగలిగిద్ద. షాద్నగర్ 150 సంవత్సరాల చరిత్ర గల స్కూలు 6, 7, 8, 9 చదివా. ఏది ఏ ఊరు తెలుసు కదా మొగలిగిద్ద. వెళ్ళి చెక్ చేసుకోండి. వెళ్ళి 10th క్లాసు షాబాదు సదానగర్లో చదివి షాబాద్లో ఎగ్జామ్ రాశా. నేను రాసేటప్పుడే పట్నం రాజేందర్ రెడ్డి అని మహేంద్ర అన్న వాళ్ళ అన్నం చంపేశారు. అప్పుడు నాకు బాగా గుర్తాయన్నీ. మేము నా చదువు జెడ్పిహెచ్పి స్కూల్, నా కాలేజ్ షాద్నగర్ జూనియర్ కాలేజ్. మేము హాస్టల్లో లేము. గుంటూరు పోయి నారాయణ దాంట్లో చదవలా, ఏ హాస్టల్లో లేము, ఇంగ్లీష్ కాన్వెంట్లో చదవలా. నా చదువు అంతా జెడ్పిహెచ్పిఎస్ స్కూల్. నువ్వు వెళ్ళి చెక్ చేసుకోవాలి. షాద్నగర్ లోకల్ అంటారు అయితే. నువ్వు 200% లోకల్. ఇక్కడ పుట్టి ఎక్కడ పోయి చదువుకొని వచ్చి మేము డిగ్రీలు తెచ్చుకోవాలా. అక్కడే ఉండే 5 నుంచి అక్కడ చదువుకొని, నేను కాదు నువ్వు నీది షాద్నగరే కదా, వెళ్ళి చెక్ చేసుకో. నువ్వు మౌలిక బండ్ల గణేష్ ఎక్కడ చదివి రాని, నువ్వు మౌలిక పోయి అడుగు, సదానగర్ పోయి అడుగు, షాద్నగర్ జూనియర్ కాలేజ్ పోయి అడుగు, చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బండ్ల గణేష్ గారు అయితే తన కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, తన ప్రస్తావన పూర్తి స్థాయిలో చెప్తారు. మొత్తం మీద అధికారంలోకి వచ్చారు. సో కష్టపడి కొట్లాడి ఇక తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ల పాటు గత పాలకులు అప్పుల పాలు చేసిర్రు. ఇక ప్రజల జీవితాల్ని ఆగమాగం చేసిర్రు. మొత్తం మీద 7 లక్షల వేల కోట్ల అప్పులు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక 6 గ్యారెంటీల అమలును ఖచ్చితంగా త్వరలోనే అమలు చేస్తాం, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం, అద్భుతమైనటువంటి పాలన ఉంది, వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకుంటాము, ఇక ప్రధానిగా మా నాయకుడు రాహుల్ గాంధీని చూడబోతున్నామంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.